ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది జంతువులను కూడా బాధ పెట్టకూడదు అన్న అంశంతో వీగనిజం చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు. అవునమ్మా. మరి దానిలో భాగంగానే ఈ బ్రింజాల్ వీగన్ కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. కొంతమందికి అమ్మా చిన్నప్పటి నుంచి మిల్క్ అలర్జీ ఉంటుంది. మరి వంకాయ పాలు పోసి కూర వండితే కమ్మగా ఉంటుంది. మరి గేదె పాలు ఆవు పాలు వాడకూడని వారు కొందరు, పడని వారు మరికొందరు. మరి పాలు రావాలి. పాలంటే జంతువుల నుంచే వస్తాయి అనుకుంటే పొరపాటు. పప్పుల నుంచి కూడా పాలు వస్తాయి. అందుకని వేరుశెనగ పప్పుల పాలు, కొబ్బరి పాలు. చాలా మంది కొబ్బరి పాలు తెలుసు కానీ వేరుశెనగ పప్పుల పాలు తెలియదు. వీటిని నానబెట్టి గ్రైండ్ చేస్తే వేరుశెనగ పప్పుల పాలు వచ్చేస్తాయి. పిప్పి తీసేస్తే ఆ పాలు, కొబ్బరి తురిమిన దాన్ని గ్రైండ్ చేసేసి పాలు పిండుకోవచ్చు. ఇట్లాంటి పాలను పోసి వంకాయ కర్రీ వండితే గేదె పాలు ఆవు పాలు పోసిన దానికంటే ఇంకా టేస్ట్గా కొబ్బరి పాలు వేరుశనగపప్పు పాలతో కూర బాగుంటుంది. మంచి ప్రోటీన్. పాల కంటే కూడా 5 times 6 times ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అలాంటి హై ప్రోటీన్ పాల కర్రీ ఎలా చేసుకోవాలి చూద్దాం. వంకాయ వేగన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 10, నానబెట్టిన వేరుశెనగ పప్పులు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, టమోటా జ్యూస్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో పసుపు వేసేసి అందులో నిమ్మరసం కలిపేసేసి తేనె ఈ రెండింటిని కలిపేసి ఆ పసుపు నీళ్ళు సిద్ధం చేసి ఉంచుకుంటాం. వంకాయలు కట్ చేసుకున్న వాటిని ఈ నీళ్ళల్లో వేసేసి కలిపేసి ఒకసారి అట్లా మూత పెట్టేస్తే వంకాయ కండర రాకుండా, కలర్ డ్యామేజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండటానికి ఈ పద్ధతి. ఒక చిన్న మిక్సీ జార్లో నానపెట్టిన వేరుశెనగ పప్పులు, పచ్చి కొబ్బరి తురుము, ఈ రెండుటి పాలు తీయటం కోసం కొంత నీళ్లు పోసి మెత్తగా అట్లా గ్రైండ్ చేయాలి. అందరూ కూడా చాలా టేస్ట్గా వంకాయ కర్రీ తినాలంటే ఈ పద్ధతిలో పాలు తీసుకుని ఉపయోగించుకోవటం బాగుంటుంది. ఇక అన్నీ సిద్ధమయ్యాయి. ఇక వంకాయ కూర కోసం ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర ఇవి 2 మేగడలో సన్నశాఖ మీద వేగనివ్వాలి. అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత వంకాయ ముక్కలను ఏవైతే చీలికలు వలె కట్ చేసుకున్నామో వాటిని ఇందులో వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. పసుపు, తేనె, నిమ్మరసం నీళ్ళల్లో 10 నిమిషాలు ఉంచేసరికి ఆ రుచి కూడా ముక్కలకు పట్టేస్తుంది అనమాట. తాలింపులో వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో టమోటా రసంలో వంకాయ ముక్కలు ఉడకనిస్తాం. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి ఈ 2 వేసేసి కలిపేస్తాం. ఇక వంకాయ కూర కొంచెం దగ్గరకు వచ్చి కమ్మగా బాగున్నప్పుడు ఈ పాలు పోసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇక 7-8 నిమిషాలు ఉడికేసరికి ఆ వేరుశెనగ పప్పులు, కొబ్బరి పాల యొక్క పచ్చిదనం పోయి ఈ పాల కమ్మదనం వంకాయ ముక్కలుగా గ్రేవీకి పట్టేసి చాలా కలర్ఫుల్గా, టేస్టీగా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. అతి బలము, మంచి రుచి ఈ వంకాయ కర్రీ. ఈ బ్రింజాల్ వీగన్ కర్రీని, ఈ రెసిపీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం జీ5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.